అభిజిత్, ఏం చేస్తున్నావు నువ్వు? నీలాంటి మిత్రుడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ దొరకరు. గుర్తుపెట్టుకో, నీ స్నేహితుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, ప్రాణాలు అర్పిస్తాడు. ఒకవేళ నీకేదైనా అవసరం వస్తే నిన్ను నన్ను గుర్తుంచుకో. స్నేహితుడే కాదు, నీ సహోదరుణ్ణి. తెలుసు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ వల్లే నేను... అర్రే, థ్యాంక్స్ అంత ఎందుకు చెప్తున్నావు? ఇదంతా నేను నా దయ కోసం చేశాను. కర్చీఫ్ తీసి కట్టు. శ్రేయ దగ్గర నా మనసులో ఏముందో చెప్తాను, నా మనసులో ఉన్న విషయాన్ని. మీరు ఏం చెప్దామని వచ్చారు? నా లెటర్ చదివి నువ్వు సమాధానం చెప్పనే లేదు. ఏంటా లెటర్ సార్? స్వీట్ తీసుకోండి. ఏంటా సంతోషం? శ్రేయాకి సిద్ధార్థ్కి పెళ్లి కన్ఫర్మ్ అయిపోయింది. మనకు కావాల్సిన వాళ్ళు మనకి వెన్నుపోటు పొడిస్తే అది చాలా బాధగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నేను మొత్తం వెతికేసి వస్తున్నాను. హే, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడంటే శ్రేయ గురించి ఆలోచిస్తున్నావు కదా, అప్పుడు. లేదు, నేను శ్రేయ గురించి ఆలోచించలేదు, కానీ నేనొచ్చి నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటి, నా గురించా? మన స్నేహం గురించే. ఎన్నో అడ్డంకులు దాటొచ్చింది. ఇలా చూడు దయ్యా, అయ్యిందేదో అయిపోయింది. అది కూడా నిజమే. సరేరా, మనిద్దరం మనకి మనమే మాటిచ్చుకుందాం. రాబోయే రోజుల్లో ఏమైనా సరే, ఏది జరిగినా సరే, దానివల్ల మన స్నేహానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఒట్టు, 100 సార్లు ఒట్టు, 1000 సార్లు ఒట్టు. సరే, మన గురించి పక్కన పెట్టు. తనేమైంది? ఎవరు? శ్రేయా. నాకు బాగా తెలుసు శ్రేయాని నువ్వెప్పటికీ మర్చిపోలేవని. అభిజిత్, నేను శ్రేయ లేకుండా జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నా. కానీ ఎందుకు దయ్యా? మీరిద్దరూ వద్దు దయ్యా, నేను అలా జరగనివ్వను. మరి అయితే సిద్ధార్థ్ వాడేమవ్వాలి? పాపం వాడేం తప్పు చేశాడని? నీకు నేను చేతులెత్తి దండం పెడతాను. దయా లెటర్ని నువ్వు శ్రేయాకి ఇవ్వకు. నేను పోయిన సంవత్సరం సిద్ధార్థ్ వాళ్ళ నాన్న దగ్గర పెద్ద అమౌంట్ అప్పుగా తీసుకున్నా. నేను ఆ డబ్బు తిరిగి వాళ్ళకి ఇచ్చాక నువ్వు ఈ లెటర్ని శ్రేయాకి ఇవ్వు. కానీ అంతవరకు ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండనివ్వు. అరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టు, అదంతా నేను చూసుకుంటాను. నాపై నమ్మకం ఉంచు. రాహుల్, ఇంత రాత్రి వేళ రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు? మేడం అగ్గనే తెలిస్తే తను బాగా తిడుతుంది. రాహుల్, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అయ్యో, అరే, ఎవరైనా తలుపు తెరవండి, నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. రాహుల్ ఏమైంది? ఎవరైనా తలుపులు రాహుల్ తెరవండి, ఏమైంది? నన్ను కాపాడండి. రాహుల్ కళ్ళు తెరువు. నన్ను కాపాడండి. రాహుల్ నీకేమైంది? మంటీ మార్క్స్ బాగా తీసినట్టున్నాడు. ఇలా చూడు దయా, హిందీలో 85, ఇంగ్లీష్లో 86, సైన్స్ 85, మ్యాథమెటిక్స్ 72. వావ్! అరే వావ్ సార్, నేను మాత్రం ఇప్పుడు స్కూల్లో చదువుతున్నానంటే బంటిని నా ట్యూషన్ టీచర్గా ఉంచుతాను. కానీ మీరు ఒక మంచి పని చేశారు సార్. బంటికి గార్డియన్ అయ్యారు, వాడిని బాగా చదివిస్తున్నారు కూడా. ఇక బంటి ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అవును దయా, బంటి ఫ్యూచరు ప్రకాశవంతంగానే ఉంటుంది. బంధువులు ఒక్కరే వాడికి లేరు, అదొక్కటే కొరత. అలాంటి బంధువులు ఎవరైనా దొరికితే చాలా బాగుంటుంది. బంటి స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది. ఎస్, ఏసీపీ ప్రద్యుమన్. హా రిపోర్ట్ వచ్చింది.
అర్జున్ మంచి మార్కులే సంపాదించాడు. అర్జునా? సార్ బంటి నిజమైన పేరు అర్జున్. బంటి అని ముద్దుగా పిలుస్తారు సార్. ఓ, ఓకే, నేను వస్తున్నాను. ఏమైంది సార్? స్కూల్లో చెప్తున్నారు బంటి గురించి నాతో ఏదో మాట్లాడాలంట. ఆల్ ఇస్ వెల్ సార్, చెప్పండి. మీరు నాతో ఏం చెప్పాలి బంటి గురించి? అదే అర్జున్ గురించి. ఏసీపీ సార్, బంటి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉన్నాడు. కానీ గత కొన్ని వారాలుగా తను విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరితోనూ ఓపెన్గా మాట్లాడడం లేదు, నవ్వడం లేదు, ఫ్రీగా ఉండడమూ లేదు. భోజనం కూడా రూమ్లో ఒక్కడే కూర్చొని ఒంటరిగా తింటూ ఉన్నాడు. నాకు తెలిసి ఏదో జరిగినట్టుంది. అది తలుచుకొని తను చాలా మదన పడుతున్నాడు. అలాగా? ఏంటది? వాడితో మీరు ఏమీ అడగలేదా? మేము చాలా ప్రయత్నించి చూసాం, తను ఎవరి మాట వినడం లేదు. అడుగు, బంటి వచ్చాడు. ఏసీపీ అంకుల్, ఏదో నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. అవును, ఎలా ఉన్నావయ్యా? బాగున్నావా? నేను బాగున్నాను. స్కూలు జాలీగా ఉందా? అవును అంకుల్, ఈ స్కూల్ చాలా బాగుంది. టీచర్స్ ఇక్కడున్న వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు. వారేవా, అయితే నీకు ఈ స్కూల్ బాగా నచ్చింది అంతే కదా? అవును అంకుల్. అరే అవును, ఇదిగో అంకుల్, ఇది నా ఫేవరెట్ చాక్లెట్. నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి కదా, అందుకే ఇది. సరే బాబు, నాకు ఒక విషయం చెప్పు. నీకు ఏదైనా కష్టంగా ఉందా? అదేం లేదంకుల్. మరైతే నీ ప్రిన్సిపల్ సార్ ఇంకా ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా చెప్తున్నారు చాలా ప్రశాంతంగా ఉంటున్నావంట, నీరసంగా ఉంటున్నావంట. ఏ ప్రాబ్లం ఏంటయ్యా? లేదంకుల్, అలాంటిదేం లేదు. అయితే మరి ఎందుకు నీ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్ళనంటున్నావు? రాహుల్ కూడా ఆడుకోవడానికి రావడం లేదు. రాహుల్? రాహుల్ ఎవరు బంటి? అంకుల్, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు చాలా దిగులు పడుతున్నాడు, అందుకే నాకు దిగులుగా ఉంది. ఏ? అంకుల్, అది సరే, నేను రాహుల్ని చూడొచ్చా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంకుల్, వీడే నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్. హాయ్ రాహుల్, ఎలా ఉన్నావు? అరే ఏంటి బాబు చూస్తున్నావు? నేను బంటి అంకుల్ని, ఏసీపీ అంకుల్ ప్రద్యుమన్. నిన్ను చూద్దామనే వచ్చా. రాహుల్, నువ్వేం కంగారు పడకు. ఏసీపీ అంకుల్ వచ్చారు కదా, తనే చూసుకుంటారు కదా అంకుల్. సరిగ్గా చెప్పావు. అరే ఇది చెప్పాలా ఏంటి? చెప్పు బాబు, ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు దిగులుగా ఉంటున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నాతో చెప్పు. అది నేను చెప్తాను అంకుల్. వీడికి వీళ్ళ నాన్న గుర్తొస్తున్నట్టున్నాడు. వీళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. నాన్న వెళ్ళిపోయారా? అది చాలా కష్టంగా ఉందా? ఇంకా అంకుల్, వీడికి రాత్రిపూట పేడ కలలు వస్తున్నాయి. అలాగా? భయపెట్టే కలలా? అయినా రాహుల్, నువ్వు చాలా ధైర్యవంతుడివి కదా. నువ్వు ఏ విషయానికి భయపడకూడదు, సరేనా? ఇప్పుడు చెప్పు, మీ నాన్న నిన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళాడు? నీకు చెప్పే వెళ్ళారా? లేదు, నాకేమనిపిస్తుందంటే నాన్నని బ్లాక్ రెయిన్ కోట్ వేసుకున్న అంకుల్ ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. బ్లాక్ రెయిన్ కోట్ వేసుకున్న అంకులా? అవును, 3 నెలలు అయ్యింది. నాన్న నన్ను చూడ్డానికి రాలేదు. 3 నెలలు అయిపోయాయా? సరే పర్వాలేదు గాని నాకు మొదటి నుంచి చెప్తావా? నాన్న ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు? ఆ రెయిన్ కోట్ వేసుకున్న అంకుల్తో వెళ్ళాడా లేక ఇంకెవరితోనైనా వెళ్ళాడా? అంకుల్, మేం పూణేలో ఉండేవాళ్ళం. ఆ రోజు సండే రాత్రి. ఆ రోజు నేను ఇంట్లోనే చదువుకున్నాను, ట్యూషన్కి కూడా వెళ్ళలేదు. నాన్న రాత్రి నా కోసం వంట చేస్తున్నారు, అది నాకు ఇష్టమైనది. రాహుల్, హోంవర్క్ త్వరగా పూర్తి చేయి. నీ ఫేవరెట్ బిర్యానీ 2 నిమిషాల్లో పూర్తవుతుంది. సరే నాన్న, దాని వాసన నాకు ఇక్కడ కూడా వస్తుంది. చాలా రుచిగా ఉంటుందనుకుంటా. అలాగా? రాస్కెల్, వస్తున్నానుడు. అవును, ఈరోజు ఏం హోంవర్క్ చేస్తున్నావు? నాన్న, నేను మ్యాథ్స్ సమ్స్ చేస్తున్నాను. ఏది చూపించు. ఓరే నాయను,
నా బిడ్డ చాలా కష్టపడుతున్నాడు. ఈసారి మంచి మార్కులు వస్తాయి కదా? నాన్న, నేను మీకు ఒక విషయం చెప్పనా? నేను మార్క్స్ కోసం ఏమీ చదవట్లేదు. మరి నేను మీ బిర్యానీ కోసం చదువుతున్నాను. సరే, త్వరగా హోంవర్క్ పూర్తి చెయ్యి. ఓకే నాన్న. అన్నా నంబర్. హలో, ఈ నంబర్ నుంచి ఫోన్ చేసావేంటి? మా ఇంటికా? ఇప్పుడా? ఇలా చూడు, చాలా తెలివిగా ప్రవర్తించొద్దు, అర్థమైందా? రా, లోపలికి రా. నాన్న, ఎందుకు కోపంగా ఉన్నారు? ఏం లేదు బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. నేను పిలిచేదాకా నువ్వు బయటికి రావద్దు, సరేనా? సరే నాన్న. నేను చాలాసేపు ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ నాన్న తలుపు తెరవలేదు. నేను శబ్దం కూడా చేయలేదు, తలుపు కూడా తట్టలేదు. ఎందుకంటే నాన్న వద్దని అన్నారు. నాకు అక్కడ చాలా సౌండ్గా మ్యూజిక్ వినిపించింది. తర్వాత నేను ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలీదు. నేను ఉదయం లేచి చూసేసరికి తలుపు డోర్ ఓపెన్ చేసి ఉంది. నీ మమ్మీ ఎక్కడ నాన్నా? ఇంట్లో ఉన్నారా? లేదు, మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఇంకెవరున్నారమ్మా? ఇంట్లో బామ్మ తాతయ్య ఉన్నారు. తాతయ్య బామ్మ ఉన్నారా? తర్వాత వాళ్ళు చెప్పారు నాన్న త్వరగా వచ్చేస్తారు అని. కానీ నాన్న వెళ్ళి 3 నెలలు అయ్యింది, చాలా రోజులయ్యింది. మీరు మా నాన్నని తిరిగి తీసుకురాగలరా ప్లీజ్ అంకుల్? ఖచ్చితంగా బాబు, దిగులు పడకు. మీ నాన్నని ఖచ్చితంగా మేము తిరిగి తీసుకొస్తాం. అన్నీ సరిగ్గా ఉంటాయి. గుడ్ బాయ్. సరే సరే, మీరు రండి, నేను ఇన్ఫర్మేషన్ తీసి పెడతాను. ఎస్ సార్, ఓకే ఓకే. ఏమైంది సార్? ఏసీపీ సార్ ఏం చెప్పారు? ఈ బంటి ఎందుకు బాధగా ఉన్నాడంటే తన ఫ్రెండ్ రాహుల్ విషయాన్ని తలుచుకుని రాహుల్ వాళ్ళ నాన్న మిస్టర్ విశాల్కి సంబంధించిన డీటెయిల్స్ తీయమన్నారు. శ్రేయ, పూణేలో జూన్ 29 మిస్టర్ విశాల్ కనిపించకుండా పోయారు. ఆయనకి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా సరే తీయండి. సార్, అవును, ఎక్కడ తను? ఎవరు తను? అరే తనే. తన కోసం 7 సముద్రాలు దాటి వచ్చాను. నా బంగారు తండ్రి, నా బంగారం, నాకు నచ్చినవాడు, నా బంటి. బంటియా? మీకు బంటి ఎలా తెలుసు? ఎలా తెలుసంటే అర్థం ఏంటి? నేను తనకి అత్తని. అంటే మీరు షనాయా మేడమే కదా? యా. ఆవిడ నీకెలా తెలుసు? అరే సార్, తను పెద్ద స్టార్. అమెరికాలో క్యాంపెన్ ఐలాండ్లో ఉంటున్నారు. అక్కడ మీరు చేసిన చాలా మ్యూజికల్ వీడియోస్ని నేను చూశాను. అంతేకాదు సార్, చాక్లెట్ మొదలుకొని చూయింగ్ గమ్ వరకు, సబ్బు నుండి సర్ఫ్ వరకు, బ్యూటీ ప్రోడక్ట్స్, ఇలా చాలా యాడ్స్లో నటించారు సార్. ఓ, నాకు ఇది కూడా తెలీదు తెలుసా? ఇండియా సిఐడి బ్యూరోలో నాకు ఫ్యాన్స్ ఉన్నారని. అవన్నీ సర్లే కానీ మీరే బంటి వాళ్ళ అత్తంటే మేమెలా నమ్మేది? ఎలా ఒప్పుకోవాలంటే అర్థం ఏంటి? నేనింత పెద్ద స్టార్ని నేను మీతో అబద్ధం చెప్తానా? లేదు లేదు, అలాంటిదేం లేదు. ఏవైనా ఆధారాలు మీ దగ్గరున్నాయా? హా, ఉంది. వెయిట్. సార్, ఉందట సార్. చూస్తున్నాగా. ఈ పేపర్స్ చూస్తే మీకే తెలుస్తుంది అది బంటి ఈ ప్రపంచంలో ఒంటరివాడు కాదని. దాన్ని నేను పెంచుకుంటాను. అభిజిత్, విశాల్ గురించి మీకు ఏమైనా తెలిసిందా? ఎస్ సార్, మిస్టర్ విశాల్ గురించి ఏమీ తెలీదు. కానీ ఈవిడ పేరు మిస్ షనాయ, బంటి వాళ్ళ అత్త అంట సార్. ఇవి ఆవిడిచ్చిన పేపర్స్. బంటి ఇంతవరకు మీ గురించి అసలు చెప్పలేదే? అరే, ఎలా గుర్తుంటుంది? నన్ను తాను ఎప్పుడు చూశాడంటే అప్పుడు తనకి 3 ఏళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు నేను పెద్ద స్టార్నయ్యాను.
అయితే సరే, మీ పేపర్స్ని ముందు మేము చెక్ చేస్తాం, ఆ తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. కాస్త త్వరగా చెయ్యండి, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. నా కంట్రీకి తిరిగి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్స్. కమాన్. ఫ్రెడీ, పంకజ్, ఈ అత్త మీద ఒక కన్నేసి ఉంచండి. ఆవిడ మొత్తం జాతకాన్ని తీయండి. షనాయా ఇచ్చిన పేపర్స్ రియలే సార్. ఇందులో తేడా ఏమీ లేవు సార్. కానీ అభిజిత్, ఎందుకో ఈ విషయం నాకు సరిగ్గా అనిపించట్లేదు. అంటే ఈ లేడీకి అప్పగించడం. సార్ శ్రేయ, సార్ పూణే పోలీస్ నుంచి ఇప్పుడే తెలిసింది రాహుల్ నాన్న విశాల్ ఆయన తప్పిపోలేదు, ఆయన చనిపోయారు సార్. ఏంటి, ఇది ఎలా జరిగింది? సార్ ఇప్పుడు రాహుల్ ఎలా ఉన్నాడు? ఈ విషయాన్ని మనం ఎలా చెప్తాం సార్ రాహుల్ దగ్గర? అదే కదా. సార్ ముఖ్యమైన విషయం ఏమిటంటే విశాల్ కేస్ హిట్ అండ్ రన్ కేస్. పోలీసులు ఏమన్నారంటే ఆయన బండిని ఓ ట్రక్కే గుద్దిందని. ట్రక్ డ్రైవర్ పారిపోయారు. అంతేకాకుండా విశాల్ ఇంటిలో మాకు కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. అయితే ఇది హిట్ అండ్ రన్ కేసు మాత్రం కాదు, చాలా గొప్పగా ప్లాన్ వేసి చేసిన యాక్సిడెంట్ ఇది. అభిజిత్, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. సరే, ఈ కేసుని మనం మళ్ళీ ఓపెన్ చేయగలమా? ఖచ్చితంగా అభిజిత్, మళ్ళీ ఈ కేసుని మనం ఓపెన్ చేస్తున్నాం. పూణేకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయి. సిద్ధార్థ్, సిద్ధార్థ్, ఎలా ఉంది నా రొమాంటిక్ ప్రొఫైల్? ఇప్పుడు ఇదంతా ఎందుకు సిద్ధార్థ్? ఇదంతా ఏమీ లేదు. నా వల్ల కుదిరితే నీకోసం చంద్రుడిని కూడా తీసుకొస్తాను. శ్రేయ, నీ దగ్గర ఒక విషయం అడగాలి. Will you marry me? ప్లీజ్ కుదరదు అని చెప్పొద్దు, తర్వాత నా మనసు విరిగిపోతుంది. ఇది కళ లేక నిజమా? నువ్వు కన్న కళ ఇప్పుడు నిజమైంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. వావ్, ఎస్. ఏమైంది, ఈ పువ్వులు నచ్చలేదా? నాకు ఈ కలర్ స్పెషల్గా అనిపించడం లేదు. అది పువ్వులు బాగానే ఉన్నాయి, అపార్థం చేసుకోకండి. ఏమీ లేదంటే ఏంటి విషయం శ్రేయ? అదేం లేదు సిద్ధార్థ్. నేను చూస్తున్నాను, మనం కలిసేటప్పుడల్లా నువ్వు ఒకలాగే ఉంటున్నావు. ఏదో ఒక విషయాన్ని నువ్వు దాస్తున్నావు. సిద్ధార్థ్, చెప్పేశానుగా అదంతా ఏ లేదని. ప్లీజ్
మళ్ళీ మళ్ళీ నన్ను ప్రశ్నించొద్దు. నాకు అనీజీగా ఉంది. నీకు ఈ పెళ్ళిలో సంతోషం లేదా? లేదంటే ఈ పెళ్ళి నీ ఇష్టం లేకుండా జరుగుతుందా? నేను దీని గురించి ఇప్పుడేం మాట్లాడదలుచుకోలేదు. అయితే సరే, నీకు ఇష్టం ఉన్నప్పుడు దీని గురించి చెప్పు. కానీ సార్, విశాల్ చనిపోయింది ఇంట్లో కాదు, ఇంటి బయట రోడ్లో చనిపోయి ఉన్నాడు. కానీ క్రైమ్ సీన్ ఫోటో ప్రకారం చూస్తే ఇక్కడేదో గొడవ జరిగినట్టే ఉంది. అవును, ఖచ్చితంగా జరిగింది సార్. గొడవ జరిగిన తర్వాత విశాల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతే బయట ట్రక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. హా, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన మరణం యాక్సిడెంటే. కానీ యాక్సిడెంట్ ముందు విశాల్కి కాస్త గాయాలు ఏర్పడ్డాయి. ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా మర్డర్. హంతకుడు తన పనిని పూర్తి చేయలేదు. వాడు ఆపేసిన పనిని బయటికెళ్ళి పూర్తి చేశాడు. నిఖిల్, మయూర్, సార్. నిఖిల్ నువ్వు విశాల్గా మారాలి, మయూర్ నువ్వు రాహుల్గా మారాలి. మనం ఆ హంతకుడులాగా ఇప్పుడు ఆలోచించాలి. విశాల్ ఇంకా రాహుల్ ఆ సోఫా మీద కూర్చున్నారు. అప్పుడే విశాల్కి ఫోన్ వచ్చింది. హలో, ఏ నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నావు? చాలా తెలివిగా ప్రవర్తించుకో, ఓకే? రాహుల్, పద లోపలికి వెళ్దాం. హంతకుడు గుమ్మంలో నుంచున్నందువల్ల విశాల్ రాహుల్ని రూమ్లో పెట్టి తలుపేసేశారు. అరుపులు కేకలు వినిపించకూడదని డోర్ బెల్ మోగింది. విశాల్ తలుపులు తీసి తర్వాత బయటేమో హంతకుడు. ఇద్దరు గొడవపడ్డం మొదలుపెట్టారు. విశాల్ మ్యూజిక్ వాల్యూమ్ని పెంచారు. వాళ్ళ మధ్య గొడవ ఇంకా ఎక్కువైంది. ఇద్దరూ చేయి చేసుకున్నారు కూడా. హంతకుడు ఫ్లవర్ వాష్ని తీసి విశాల్ తల మీద కొట్టాడు. హంతకుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. కానీ విశాల్ బతికే ఉన్నాడు. ఎవరినైనా సాయం అడగాలని ఇంట్లో నుంచి బయటికెళ్లారు. బయటికే వెళ్ళిన అతన్ని ట్రక్కు తొక్కేసింది. ఆఫీసర్ మదన్, విశాల్ మర్డర్ తర్వాత పక్క ఇంట్లో వాళ్ళని మీరు ఎంక్వైరీ చేశారా? అవును, ఎంక్వైరీ చేశాం సార్. కానీ ఏ ఆధారమూ దొరకలేదు. ఇంకా విశాల్ వాళ్ళ అత్తయ్య మామయ్య ఏమన్నారంటే, ఈ వయసులో మేము కోర్టుల చుట్టూ తిరగలేమని. అలాగా? మరి ఆ ఫోన్ నెంబర్ ఎవరిది? విశాల్కి ఫోన్ వచ్చిందే ఆ నంబర్. అది సార్, అది పబ్లిక్ టెలిఫోన్ బూత్ సార్. అక్కడ నుంచి చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు సార్. ఈ విశాల్కి కజిన్ బ్రదర్ కూడా ఉన్నాడు కదా? వీర్. కానీ హంతకుడిని కనిపెట్టే దాంట్లో అతను ఏ ఇంట్రెస్ట్ చూపించలేదు. అది కాక హఠాత్తుగా తన దగ్గర చాలా డబ్బులు కూడా వచ్చాయి. వాట్? ఉన్నట్టుండి బోలు డబ్బులు వచ్చాయా? వాడెవడో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకుంటా. వీర్. ఇలా చూడు బంటి, ఇకపై నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మేమిద్దరం వచ్చేసాం కదా, ఇప్పుడు మన కుటుంబం కలిసిపోయింది. ఎవరి కుటుంబం అని మేము నిర్ణయిస్తాం. మేము సిఐడీస్, అర్థమైందా? మీరెవరు? నా పేరు యుగ్, తను నా భార్య దియా. మేం బంటికి చిన్నాన్న చిన్నమ్మలం. అంకుల్, మీరొచ్చి మంచి పని చేశారు. వీళ్ళెవరో నాకు తెలియదు. మమ్మల్ని నువ్వు ఎలా గుర్తుపడతావు? నీ చిన్నతనం నుండి దూరంగా ఉంటున్నావు. ఏంటి యుగ్ నువ్వు? పిల్లడు భయపడతాడు కదా, వాడు మెల్లమెల్లగా తెలుసుకుంటాడు. తర్వాత మీరు మేడం,
మీరు మమ్మల్ని అడగకుండా వీళ్ళని బంటితో మీట్ చేపించారు? సార్ సార్ వీళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నించాం, కానీ ఫోర్స్ చేసి లోపలికి వచ్చారు సార్. లోపలికి రాకపోతే ఎలా? మాకు హక్కు ఉంది. మా అన్న కొడుకు, మేము ఎప్పుడు చూడాలనుకున్నా వచ్చి చూస్తాం. రా బాబు. చూసారా సార్, ముందు షనాయ, ఇప్పుడు వీళ్ళు. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? అంటే బంటి మీ అన్న కొడుకు అంటానికి. అన్ని ఆధారాలు వస్తాయి. మేము మీకు చట్టపరమైన పేపర్ని చూపిస్తాం. అది చెప్పేందుకు మీరెవరు? అరే, నేనొచ్చి వీళ్ళ సెక్రటరీ సిమ్రాన్. ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మీరు బంటి బంధువులు అనేది మాకు పూర్తిగా నమ్మకం వచ్చేంత వరకు మళ్ళీ ప్రయత్నిద్దామని అనుకోవద్దు. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? మా అన్నయ్య కొడుకుని నా నుండి ఎలా దూరం చేస్తారు మీరు? చెయ్యాలనుకుంటే మేమేమన్నా చేయగలం. మీ మంచికే చెప్తున్నాను, మర్యాదగా మేము చెప్పిన మాట వినండి. సరే, ఇంకొన్ని రోజులే బాకీ ఉంది. అంతలో ఆధారాలన్నింటినీ మేము తీసుకొస్తాం. అప్పుడు చూస్తారు, ఈ లోకంలో ఏ శక్తి వల్ల బంటిని మా నుంచి వేరు చేయలేరు. మ్యామ్, దానికంతా అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని పేపర్స్ నేను తీసుకుని వచ్చాను. అరే వా, ఇది ఉండడం మంచిదైంది. ఏంటి ఏసీపీ సార్, ఇప్పుడైనా మేము మా బంటిని చూడ్డానికి రావచ్చా? లేదంటే ఇంకా మాకు అడ్డంకి ఉందా? మాకు పూర్తిగా నమ్మకం వచ్చేంత వరకు మీరు ఖచ్చితంగా బంటిని చూడలేరు. ఈ పేపర్స్ అన్నీ నిజమేలే, అర్థమైందా? బయలుదేరండి. ప్రస్తుతానికి మేము వెళ్తున్నాం. కావాలంటే మీరే చూస్తూ ఉండండి సార్. మీ అంతటా మీరే మమ్మల్ని ఇక్కడికి తీసుకువస్తారు, బంటిని ఇంటికి తీసుకెళ్ళమని. పద వెళ్దాం. కారు ఫోటో చూస్తుంటే తుక్కు అయిపోయింది. విషయాలు బతికే అవకాశం లేదు. ట్రక్కు కారుని చాలా దారుణంగా ఢీకొట్టింది. సార్, ఈ దృశ్యం సరిగ్గా 9ంటికి జరిగింది సార్. ఎవరైనా సరే ఈ దృశ్యాన్ని చూసే అవకాశం లేదనుకుంటా. అభిజిత్ సార్, వీళ్ళిద్దరూ, ఇతని పేరు చందర్. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు పావు బజ్జీ అమ్ముతూ ఇక్కడే తిరిగాడట. ఇతని పేరు మిహుల్. పగలు జామకాయలు అమ్ముకుంటూ రాత్రి చందర్కి సాయం చేస్తుంటాడట. అదంతా సరే, యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఆ చోట్లోనే ఉన్నారా? అవును సార్. అవును సార్. సరిగ్గా అప్పుడు అక్కడ ఏం జరిగింది? సార్, రాత్రి కరెక్ట్గా 9:30 ఉంటుంది సార్. వర్షం వస్తూ ఉండింది, ఎక్కువగా చీకటిగా లేదు సార్. అప్పుడే సార్ నల్ల రంగు కారు వచ్చింది. అది చాలా వేగంగా వస్తుంది. అతను వెళ్ళిపోవడం కూడా మాకు తెలియట్లేదు సార్. సార్, మాకు ఏమనిపిస్తుందంటే ఆయన మత్తులో ఉండుంటారు సార్. ఆయన తాగలేదు, దెబ్బ తగిలింది. అయ్యుండొచ్చు మేడం, నేను సరిగా గమనించలేదు, ఎందుకంటే తలుపు మూసింది. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? వెనక నుంచి ఒక ట్రక్ వచ్చింది సార్. ఆ ట్రక్ వేగంగా వచ్చి కార్ని గుద్దింది సార్. ఆ కార్ ఏమో వేగంగా వెళ్ళి చెట్లో గుద్దుకుంది సార్. మళ్ళీ ఆ ట్రక్ రివర్స్లో వచ్చింది సార్. మళ్ళీ ఆ కార్ని వేగంగా గుద్దేసింది. కార్ చిందరవందరంగా అయిపోయింది. అప్పుడు కారులో ఉన్న వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నాడు సార్. తర్వాత ఆ ట్రక్ తోలినోడు అక్కడి నుంచి పారిపోయాడు సార్. అదంతా సరే, ఆ ట్రక్ నెంబర్ తెలుసా మీకు? సార్, ట్రక్ నెంబర్ చూడలేదు సార్. కలర్ చూసుంటారుగా, ట్రక్ ఏ రంగులో ఉంది? సార్, అది నీలి రంగు సార్. సార్కి కూడా చెప్పాం. మిస్టర్ పుల్కేత్, ఆ రోజు రాత్రి బ్లూ కలర్ ట్రక్ చూడలేదా? సార్, నేను చెక్ పోస్ట్లో ఇన్ఫార్మ్ చేశాను, కానీ ఆ రోజు రాత్రి అలాంటి ట్రక్ ఏది క్రాస్ అవ్వలేదంట. ఆశ్చర్యంగా ఉందే, గాల్లో మాయమైపోయినా ఏంటి? బ్లూ ట్రక్. ఫ్రెడీ సార్, షనాయ్ దగ్గర ఎలాగైనా ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. షూ, సీరియస్గా ఉండు. బంటి, ఈవిడ షనాయ. ఈవిడ నీకు తెలుసు కదా? బంటి, నా బంగారం. మీ సినిమా డైలాగులు కొంచెం ఆపితే బాగుంటుంది. బంటి నీకు బంధువు కాదు, మాకే బంధువు. బాబు బంటి, మీ నాన్న వల్ల పిన్ని కొడుకుని నేను. రా బాబు, మీ చిన్నాన్న దగ్గరికి రావా నువ్వు? బంటి బాబు, తెలియని వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. నీకొకటి తెలుసా? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నువ్వు మా అన్నయ్య కొడుకువి. ఈ పేపర్స్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మా దగ్గర కూడా అదంతా ఉంది. ఎవరి పేపర్స్ ఒరిజినల్, ఎవరి పేపర్స్ పోలి అని దాన్ని మేము డిసైడ్ చేస్తాం. అంతవరకు బంటి ఎవరితోనూ రాడు. మీరందరూ బంటిని ఒక 5 నిమిషాలు మాత్రమే చూడొచ్చు. అంకుల్, నేను వీళ్ళెవరిని చూడాలనుకోవడం లేదు. వీళ్ళెవరూ నాకు అవసరం లేదు. నేను ఒంటరిగానే ఉంటాను. బాబు, ఆ విధంగా మాట్లాడకూడదు. పెద్దవాళ్లతో ఆ విధంగా నడుచుకోకూడదు.
ఏ పని చేయమంటున్నామో ఆ పని నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, సరేనా? ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడరా బాబు. సరే. కమాన్, గుడ్ బాయ్. సార్ నాకేమనిపిస్తుందంటే బంటిని తీసుకెళ్ళడం వల్ల ఎక్కువ సంతోషం ఎక్కడుందంటే బంటి వల్ల కాదు, వాడి డబ్బు వల్ల. మనం ఉన్నంత వరకు ఎవరు ఏది చెయ్యలేరు. ఏది నిజం ఏది అబద్ధం అని మనం కనిపెడతాం. బంటి బాబు, నాకు తెలుసు నువ్వు కల్లో కూడా అనుకోలేవు నువ్వంత అదృష్టవంతుడివి. బాబు, షెనయ ఆంటీ మీ నాన్నకి కజిన్ సిస్టర్, అదేంటంటే నీకు అత్త. నీకొకటి తెలుసా? షెనయ ఆంటీతో ఉంటే నీకేం దొరుకుతుందో తెలుసా? నువ్వు కూడా నా ఫిలింలో ఉండొచ్చు. గ్రేట్ కదా? నాకు సినిమాలో నటించడం పెద్ద ఆసక్తి లేదు. ఏంటి, నీకు ఫిలింలో నటించడం ఇష్టం లేదా? మీరొక యాక్ట్రెస్, ఆ విషయం కూడా నాకు తెలియదు. షెనయకి ఇంత పెద్ద ఇన్సల్టా? చూసారా సార్, ఈమె ఏంటి అత్తయ్య, బంటికి ఫిలింలో ఇష్టం లేదన్నాడు, చెప్పిన వెంటనే వెళ్ళిపోయింది. బంటి, ఇలా చూడు బంటి, పేపర్స్లో స్పష్టంగా రాయబడింది నువ్వు మా బంధువువి, కాబట్టి నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. వీళ్ళు బంటికి అర్థమయ్యేలా చెప్తున్నారా లేక బెదిరిస్తున్నారా? మీరేం మాట్లాడుతున్నారు? చూడు బంటి బాబు, ఈ పేపర్స్ ప్రకారం చూస్తే మేమే నీతో పాటు ఉండాలి. కానీ బంధం అనేది ఆ పేపర్స్ నిర్ణయించవు, మనసు నిర్ణయించేది. ఒకవేళ నువ్వు మమ్మల్ని వద్దన్నావంటే ఇక ఆ పేపర్స్ వల్ల కూడా మన ఇద్దరినీ ఒకటి చేయలేవు. అవును బంటి, మేం నిన్ను అలాగే చూసుకుంటాం, అమ్మా నాన్న తన బిడ్డని చూసుకుంటున్నట్టు. అందరూ బంటిని వాళ్ళ వలలోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. పద వెళ్దాం. చెప్పండి సార్, మేము బంటిని తీసుకెళ్ళొచ్చా? కుదరదు. నాకు పూర్తిగా నమ్మకం వచ్చేంత వరకు బంటి ఎవరితోనూ రాడు. యాక్చువల్లీ నాకు నెక్స్ట్ మంత్ మొరాకోలో షూట్ ఉంది, సో అప్పటికి మీకు నా మీద నమ్మకం వస్తుందిగా. చూడండి మేడం, ప్రస్తుతానికి మేము ఏం చెప్పలేదు. నమ్మకం రావడానికి కొన్ని సమయం పడుతుంది. 1 వారం, 1 నెల లేదా 1 సంవత్సరం. అన్ని రోజులా? అవును, అన్ని రోజులే. ఇప్పటికీ మీరు వెళ్ళొచ్చు. సరే. ఏంటి హీరో, ఆకలిగా ఉందా? అవును అంకుల్. పిజ్జా తింటావా? పిజ్జానా? పిజ్జా అంటే నాకు చాలా ఇష్టం. అలాగా, పిజ్జా అంటే ఇష్టమా? అయితే ఫ్రెడీ సార్కి చెప్దాం. సార్, నేను వెంటనే వెళ్ళి వెంటనే వస్తాను సార్. సార్, నేను కూడా. ఏ నా కార్ ఎక్కడికి పోయింది? మేడం, బండి అది గేట్కి బయట. గేట్ బయట నా కార్ ఏం చేస్తుంది? నీకు 1000 సార్లు చెప్పాను, ఒకటి లోపల పార్క్ చేయాలి, లేకపోతే పక్కన ఎక్కడైనా పార్క్ చేయని. వెళ్ళి తీసుకురా. ఇదిగోండి మేడం. ఏ ఈడియట్, గుడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను ఎండ్లో నుంచోవాలా? సారీ మేడం. ఓ గాడ్, ఒకటి చెయ్యి, నా ఫోన్లో ఒక ఫోటో తీ, బాగా తీ. మేడం, ఫోటో ఇక్కడ. యునో, ప్రజలకి తెలియాలి అది షెనయ సిఐడి బ్యూరోకి వచ్చింది అని. సరే మేడం. మేడం కొంచెం ఓకే. చూపించు. అయ్యో, ఈ ఫోటోస్ ఎలా తీసావో చూడు. ఓ గాడ్, నువ్వు ఫోటో కూడా సరిగ్గా తీయలేవా? అరే షనాయ్ మేడం, మీరెందుకు మీ అసిస్టెంట్ మీద రంకిలు వేస్తున్నారు? నువ్వు తప్పుకో, ఇలా ఇవ్వండి, నేను మిమ్మల్ని ఫోటో తీస్తాను. ఓకే. రెడీ? యా. 1 2 3. సార్, మీరు కొంచెం అడ్డు తప్పుకోండి. ఓహో, చాలా అందంగా ఉన్నారు. పంకజ్, ఇప్పుడు ఒక ఫోటో నేను ఇంకా షనయ మేడంతో పాటు. ఇదిగో చూడండి. ఇప్పుడు నాతో ఒక ఫోటో ప్లీజ్. ఇదిగో ఫ్యాన్స్ కోసం షెనయ ఇది కూడా చేయదా? థ్యాంక్ యూ. అరే,
షనాయ మేడం, మీ ఫోన్ బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ అయిపోయిందా? అయితే ఏంటి, నా ఫోన్ ఉంది కదా, నా ఫోన్లో తీ. ఓ నో, నా ఫోన్ హ్యాంగ్ అయ్యింది. పర్వాలేదు, వదిలే పంకజ్. నీకు అదృష్టం లేదు షనాయ మేడంతో ఫోటో తీయడానికి. అదృష్టం లేకుండా ఎలా పోతుంది? మీరు మీ ఫోన్లో నుంచి ఫోటో తీయండి, మీ ఫోన్లో నుంచి. హే, ఏంటి? అర్థం చేసుకోవా? నా ఫోన్ నాలాంటే చాలా పాతది, ఇందులో కెమెరా లేదు, చూడు. ఓ పూర్ గైస్. వెళ్ళిపోయారు. పూర్ గాయ్. విశాల్ వాళ్ళ కజిన్ ఇంత పెద్ద ఇల్లు కట్టించారు. విశాల్ చనిపోయిన తర్వాత డబ్బుల వర్షం కురిసినట్టుంది. సార్, నన్ను అడిగితే విశాల్ మరణానికి ఈ వీరికి ఏదో సంబంధం ఉన్నట్టుంది. సిఐడి నా ఇంట్లోనా? నేనేమైనా కలగంటున్నానా ఏంటి? కళ్ళు తెరిచిపెట్టుకుని ఎవ్వరూ కళ్ళలు కనలేరు మిస్టర్ వీర్. మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే విశాల్ మరణానికి కారణమైన వాడిని కనిపెట్టడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎలాంటి ఇంట్రెస్ట్ నేను చూపించాలి? పోలీసులు నా దగ్గర అడిగిన దానికి నేను క్లియర్గా సమాధానం చెప్పాను కదా. మరి నేనే డిటెక్టివ్ అవ్వలేను కదా హంతకుడిని పట్టుకోవడానికి. అన్నయ్య మరణం మిమ్మల్ని పెద్ద డిటెక్టివ్ కానివ్వలేదు, కానీ ధనవంతుణ్ణి చేసింది. అంతలా ఏం అదృష్టం తగిలింది మీకు? చిన్న ఫ్లాట్లో ఉన్న మీరు ఇంత పెద్ద బిల్డింగ్కి వచ్చారు. ఈ ప్రశ్నకి విశాల్ మరణానికి అసలు సంబంధం ఏంటి? ఒక నిమిషం. ఒకవేళ మీరు నన్ను అనుమానిస్తున్నారా? యా, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. సరే, మీరు మాకొక్క విషయం చెప్పగలరా? ఇంత తక్కువ సమయంలో ఇంత ఆస్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా దూరపు చిన్నాన్న చనిపోయిన రోజే, ఆ టైంలోనే విశాల్ చనిపోయింది కూడా. ఆయన నా పేరులో ఈ ఆస్తులు మొత్తం రాసేసిపోయాడు. మీకు కావాలంటే ఆ దస్తావేజులు చూపించమంటే చూపిస్తాను. చూస్తాం, అది చూస్తాం. సరే, మీ అన్నయ్య విశాల్కి ఎవరు శత్రువు? ఆయన్ని ఎవరు చంపారు? తెలీదు. ఆయన ఎప్పుడు నిజాయితీగా నడుచుకుంటాడు. ఆఫీస్ పని మీద అతను కొంచెం టెన్షన్గా ఉండేవాడు. అలాగా? ఒకవేళ ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగి ఆ గొడవ ఆయన మరణానికి కారణం అయి ఉంటుందా? సార్, విశాల్ మర్డర్ కేసుని మీరు మళ్ళీ ఓపెన్ చేశారా? ఏం చేస్తాం, తప్పదు మరి. హంతకుడు చాలా ఫ్రీగా బయట తిరుగుతుంటే మాకు నిద్ర పట్టదు, ఆకలి వెయ్యదు. ఓ, అంటే సిఐడిలో ఉన్న వాళ్ళందరూ సైకియాట్రిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి కదా? అంటే నేను అంటున్నది, ఈ జాబ్ నిజంగానే చాలా కష్టమైంది కదా? మీరు? నా పేరు కియానా, ఇది నా ఆఫీసే. ఐసీ. మీరు చెప్పగలరా విశాల్ని ఎవరు భయపెట్టారో? ఎవరు లేరు సార్. మా వర్క్లో కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, కానీ మా ఎంప్లాయీస్ ఎవరిని టెన్షన్ చేయరు సార్. మరి మీ గురించి చెప్పండి. నేను నిశాంత్ని, మ్యామ్కి మేనేజర్ని. విశాల్ అప్పుడప్పుడు ఫోన్లో గొడవ పడుతూ ఉండేవాడు. మేడం కూడా 2-3 సార్లు బాగా తిట్టారు, పని సమయంలో ఫోన్లో మాట్లాడకూడదు అని. అలాగా? ఫోన్లో గొడవ జరిగిందా? నాకు విశాల్ ఫోన్ రికార్డ్స్ కావాలి. వన్ క్వశ్చన్ మేడం. ప్లీజ్ మేడం, ఒక ఫోటో మేడం. హాయ్ మేడం, ఒక్క నిమిషం మేడం. మేడం ప్లీజ్ మేడం. హలో మేడం. మేడం ప్లీజ్ మేడం. ఒక్క ఫోటో ప్లీజ్ మేడం. వన్ క్వశ్చన్ మేడం. ప్లీజ్. చెప్పండి. ఈ పార్టీకి కారణం? ఒక కారణం అయితే చెప్పచ్చు, కానీ 2 కారణాలున్నాయే. కారణం నెంబర్ 1, ఇండియా వచ్చిన తర్వాత నాకు 3 తెలుగు ఫిలిమ్స్లో నటించడానికి అవకాశం వచ్చింది. వెల్, ఈ విషయం కోసం నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదేంటంటే ఎలాంటి ఫిలిం చేస్తానో, ఏది కొత్తదని. ఇది చాలా మంచి విషయం. అంటే 3 సినిమాల్లో మీకు హీరోయిన్ అవకాశం దొరకడం. తర్వాత ఇంకొక విషయం ఏంటి? మా అన్నయ్య కొడుకు బంటి, చాలా త్వరలోనే బంటి కస్టడీ నా చేతికొస్తుంది. కానీ ఇంతవరకు సిఐడి మీరు బంటికి నిజమైన బంధువులని ఒప్పుకోలేదు కదా? నాకు తెలుసు, వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు. కానీ ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు బంటి వాళ్ళ నిజమైన అత్త దగ్గరికే కదా రావాలి.
మన ఇండస్ట్రీలో తగిన అర్హత గల వాళ్ళని ఎప్పుడు వెతుకుతారో తెలీదు. ఒక మంచి నటి చాలా బాగా యాక్టింగ్ చేయాలి, కానీ ఆవిడ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేసింది. చాలా బాగా చెప్పారు. కానీ తన ఉద్దేశం ఏంటి? బంటీనా లేదంటే తన యాక్టింగా? బంటీ పేరు మీద ఉన్న 500 కోట్ల ఆస్తిని తను దక్కించుకోవాలనుకుంటున్నారు. తాగండి 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 తాగండి, అందరూ పేకల దాకా తాగి ఎంజాయ్ చేయండి. షనాయ్ మేడం పార్టీ బాగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరు? ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాళ్ళని పొగడాల్సిందే. మనం ఈ ప్రపంచంలో మామూలు నటులం. సామ్రాట్ కుమార్. బంటీకి నిజమైన బంధువుని అంటే తనకి మామయ్యని. మావయ్య? ఒకే రాత్రిలో బంటి రిలేషన్స్ ఇంతమంది వస్తున్నారు, అదేంటంటే పిలవని దానికొచ్చినట్టు? ఇదిగో వాళ్ళిద్దరు కూడా వచ్చారు. మీరందరూ ఎంజాయ్ చేయండి, ఓకే? ఎంజాయ్ 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 చేయండి. ఈ పార్టీని నాశనం చేయడానికి వీడు తప్ప మరొక మార్గం ఉండుండదు. నేను నమ్మలేకపోతున్నాను. శ్యామ్ ఈ పార్టీకి ఇక్కడికి వస్తాడని అస్సలు అనుకోలేదు. మన ఆరోగ్యం బాగుండాలంటే చేదు మందులు కాస్త తింటూ ఉండాలి. పైగా మనం ఇక్కడికి వచ్చినందే కదా తన ముసుగు మనకి తెలిసింది. నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి సార్కి జ్యూస్ తీసురా. ఈ ఆటలో ప్లేయర్స్ అందరూ తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈ ఆటలో నిజమైన ఆటగాణ్ణి నేనే. ఓ హాయ్, మీరు కూడా ఇక్కడికి వస్తారని నాకు తెలీదు. నీ చివరి పార్టీ, రాకుండా ఎలా ఉంటాం చెప్పు? రాబోయే కాలం నీకు లేకుండా పోతుంది. అలాంటిది బంటి ఆస్తి నీకెలా దక్కుతుంది? బంటి ఎవరికొస్తారు ఎవరికి దొరకరని వచ్చే భవిష్యత్తు కాలమే చెప్తుంది. మీ జ్యూస్. నైస్ జ్యూస్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, వినపడడం లేదు. గట్టిగా మాట్లాడినా వినిపించదు, కాస్త దూరం వెళ్ళి మాట్లాడండి. దూరంగా వెళ్ళి మాట్లాడతానని మరీ దూరం వెళ్ళిపోతారేమో. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, వినపడడం లేదు. హలో హలో.